దివ్యాత్మ స్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. శంకర భగవత్పాదుల వారు 32 సంవత్సరములు మాత్రమే మన ఈ భారతదేశంలో పర్యటించారండి. అటువంటి ఆ మహానుభావుడు ఎన్నింటినో మనకి అందించి ఈ ధర్మము దశ దిశలా వ్యాపించాలి అంటే 4 దిక్కుల 4 మఠాలు ఉండాలి అని అనుకుంటారండి. తూర్పు దిశలో పూరిలో ఒక మఠాన్ని స్థాపించి అక్కడ తన శిష్యుడైనటువంటి పద్మపాదుల వారిని నియోగిస్తారు. ఇక రెండవది దక్షిణ దిశలో శృంగేరిలో ఏ మండనమిశ్రుడు వాదనలో ఓడిపోయాడో ఆ ఓడిపోయినటువంటి అతడు సన్యసించి శిష్యుడవుతాడండి. అటువంటి అతని పేరు సురేశ్వరాచార్యులు. అంచేత శృంగేరిలో ఉన్నటువంటి ఆ దక్షిణ దిశలో ఉన్నటువంటి శృంగేరి మఠానికి సురేశ్వరాచార్యుల వారిని పీఠాధిపతిగా చేస్తారు. ఈ శృంగేరి యొక్క భూమి యొక్క ప్రభావం ఏమిటి అంటే, కప్పలు ప్రసవిస్తూ ఉంటే పాములు పడగ విప్పి వాటికి రక్షణ కల్పిస్తాయండి. అంతటి ఒక పరమ పవిత్రమైనటువంటి స్థానం. ఎందుకని అంటే ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి స్థానం కాబట్టి ఆ భూమికి అంతటి మహిమ ఉంది. అప్పుడు మొట్టమొదట చూసినప్పుడే అనుకున్నారట, నేను ఇక్కడ ఒక మఠాన్ని స్థాపించాలి, ఒక ధర్మపీఠాన్ని నెలకొల్పాలి అని. అలా అనుకున్న 10 ఏండ్ల తర్వాత అదిగో అక్కడ దక్షిణ దిశలో శృంగేరిలో అక్కడ మఠాన్ని స్థాపించారు. ఇక పశ్చిమ దిశలో ద్వారకలో అక్కడ హస్తామలకుడు అనేటటువంటి శిష్యుని పెట్టారు, మఠాన్ని స్థాపించి. ఇక ఉత్తర దిశలో ఏమిటంటే బదరీ. ఆ బదరీలో తోటకాచార్య స్వామివారు అనేటటువంటి వారిని పీఠాధిపతిగా నియోగించారు. ఇక ఆపై సర్వజ్ఞపీఠంగా కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి దానికి సర్వజ్ఞులుగా ఉన్నారు. ఇక ఆ తరువాత సమయం అయ్యింది అని గుర్తించినటువంటి వారు కేదార్నాథ్ వెళ్ళి ఆ శిష్యులందరికీ చెయ్యాల్సినటువంటి కర్తవ్యాలను బోధించి వారు మహాసమాధి పొందారండి. అదిగో అటువంటి ఆ కరుణాసాగరుడు ఎవరు? శృతి స్మృతి పురాణానాం, శృతులకు స్మృతులకు పురాణములకు ఆలయం. ఒక దేవునికి నివసించేటటువంటి దాన్ని ఆలయము అంటామండి. దేవతలకు నిలవైనటువంటిది దేవాలయం. ఇక్కడ శృతి స్మృతి పురాణములకు ఆలయంగా ఉన్నటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. అంతేకాదు, ఆలయంగా ఉంటే ఉండవచ్చుగాక, కానీ కరుణ ఉండొద్దండి. కరుణాలయం, కరుణయే మూర్తీభవించి ఉన్న కారణంగా వారు తమకు తెలిసినటువంటి ఆ జ్ఞాన నిధిని, ఆ జ్ఞాన కిరణములను లోకమంతా ప్రసరింపచేశారండి. అంచేత కరుణాలయం. అటువంటి శృతులకు స్మృతులకు పురాణములకు ఆలయంగా ఉన్నటువంటి కరుణాలయ స్వరూపుడైనటువంటి భగవత్పాదులు అన్నారండి. అంటే ఒక భగవంతుణ్ణి చేరాలి అంటే ఏ పాదాన్ని పట్టాలి? గురు పాదాన్ని పట్టాలి. అంచేత అదిగో అటువంటి భగవంతుణ్ణి చేరడానికి పాదంగా ఉన్నటువంటి పదంగా ఉన్నటువంటి పరమ పదమును చేర్చేటటువంటి దివ్య పాదము గురుపాదము శంకర భగవత్పాదము. అంచేత అటువంటి శంకర భగవత్పాదుల వారిని నమామి, నమస్కరిస్తూ, ఎవరండి ఇతడు? శంకరం లోక శంకరం. శంకరులు, అపర శంకరులు, లోకానికి శం, శుభాన్ని, సుఖాన్ని, మంగళాన్ని కలిగించాలి అని ఆవిర్భవించినటువంటి దివ్య మంగళ ఆచార్య ప్రభువులు. ఇక సత్యం అంటే శివం, మంగళం అంటే శివం, సుందరం అంటే శివం. అంచేత ఇక్కడ సాక్షాత్తు శివానందలహరి అనేటటువంటి దాన్ని మనకు ప్రసాదించారు. అంటే శివస్య ఆనందం, శివానందం ఒకటైతే, శివాయాహ ఆనందం, శివానందం మరొకటి అయితే, ఇక్కడ మనకి
శివుని యొక్క ఆనందము శివానందము. శివా అమ్మవారి యొక్క ఆనందము శివానందము. అంతేకాదండి, శివం అని నపుంసకలింగంగా తీసుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే బ్రహ్మ లింగములకు అతీతమైనటువంటి తత్వము కాబట్టి ఆ రీతిగా తీసుకున్నా సరిపోతుంది. అదిగో అటువంటి ఈ శివానంద లహరి ఏమిటండి ఇది అంటే, శివుని యొక్క ఆనందము ఎలా ఉంటుంది అంటే ఒక లహరిగా, ఒక కెరటాలుగా ఉంటుంది అన్నారండి. అంటే ఆ కెరటాలను మనం ఎలా స్వీకరించాలి, ఎలా దాన్ని పొందాలి అంటే కేవలం సముద్రపు ఒడ్డుకు వెళితే చాలండి, ఆ కెరటాలన్నీ మన మీద అప్రయత్నంగా పడతాయి. అక్కడికి వెళ్ళడం వరకే మన ప్రయత్నం. అంచేత ఇక్కడ ఆ శివానంద లహరిని మనం ప్రారంభించుకోవడానికి ముందుగా నమస్కారస్తథాశీశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్రలక్షణం అన్నారు. లహరి అనేటటువంటి ఆ ఆనందములతో శివుని యొక్క ఆనందము, శివ అమ్మవారి యొక్క ఆనందము అనేటటువంటి ఈ శివానంద లహరికి ఒక 6 లక్షణాలు చెబుతూ ఉన్నారండి. ఏమిటది? నమస్కార, నమస్కారం చేస్తూ ఉండేటటువంటిది. నమస్కారం దేనికోసము అని అంటే, మనం ఏదైనా పొందాలి అంటే దానికి మనం సమర్పించాల్సి ఉంటుందండి. ఏమి సమర్పించాలి అని అంటే, మనకి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10 ఉన్నవండి. ఈ 10ంటిని జోడించడమే నమస్కారము. ఇలా 10ంటిని జోడించి నమస్కరించడంలో ఏమవుతుంది? నా ఈ దశేంద్రియములు భగవన్ నీవు ఇస్తే ఉన్నవి, నీ దయతో పనిచేస్తూ ఉన్నవి, అంచేత వీటిని నేను కృతజ్ఞతగా నీకు నేను సమర్పిస్తున్నాను అనేటటువంటిది నమస్కారము. ఇక రెండవది ఆశీస్సు. ఏమిటంటే భగవంతుడికి నమస్కారం చేస్తే మనకు వచ్చేది ఏమిటండి? ఆశీస్సు. పెద్దలకి మనం నమస్కారం చేసినప్పటికీ కూడా మనకి కలిగేది ఏమిటండి? మనం పొందేది ఏమిటండి? ఆశీస్సు. అలానే ఇక్కడ మూడవది మనకి శివానంద లహరిలో నమస్కారం అనేటటువంటిది ఏ రీతిగా చెబుతారు అంటే, తం నీలకంఠం భజే అని అంటూ నతిహి అని మనకి చెబుతారండి. నతిరియం అని వస్తుంది. నీకు నమస్కారము అని చెబుతూ, ఇక రెండవది ఆశీస్సు ఏమిటంటే శివానంద లహరి విజయతాం అనేటటువంటి ఆశీపూర్వకమైనటువంటి ఆ ఆశంసనం నామ నిర్దేశ పురస్సరంగా మనకి కనిపిస్తుంది. ఇక మూడవది సిద్ధాంతోక్తి. ఏమిటి అంటే ఒక తర్కపు మాటలతో జీవితాన్ని వృధా చేసుకునే కంటే పరమేశ్వరుని యొక్క పాదార వింద భజనం వల్లే పరమసుఖం లభిస్తుంది అనేటటువంటిది మనకి దీనిలో తెలియజేస్తారండి. ఇక నాలుగవది పరాక్రమం. ఏమిటి పరాక్రమము అంటే లోక శివంకరుడుగా ఒక భయంకరమైనటువంటి హాలాహలాన్ని కంఠమధ్యంలో భరించినటువంటి ఆ భగవంతుని యొక్క అద్భుత పరాక్రమ లీల ఏదైతే ఉందో అది స్వామి యొక్క పరాక్రమం. ఇక ఐదవది మనకి విభూతి అండి. అంటే ఐశ్వర్యం. ఆనంద తాండవ వేళల్లో ఆ భగవంతుని యొక్క ఆ ఐశ్వర్యము ఆ నృత్య హేళలో మనకి కనిపిస్తుంది చాలా పరమాద్భుతంగా. ఇక చివరిది ఆరవది ప్రార్థన. ఏమిటి అంటే ఈ లక్షణాన్ని గురించి ఉదహరించి చెప్పాల్సిన పని అంతగా లేదు. ఎందుకంటే చిరంయాచే శంభో తవ పదాంభోజ భజనం అని అంటూ కొన్ని శ్లోకాల్లో మనకి అది ప్రసాదిస్తారు. అంచేది ఇది ప్రార్థన అన్నమాట అండి. ఈ ప్రార్థన ఈ చెప్పినటువంటి ఈ 6 లక్షణాలని మనం అనుసరించి వినగలిగితే ఒక్కొక్క ఆ స్తోత్రంలో ఆ నతి నుతి స్తుతి. నతి అంటే నమస్కారము, నుతి అంటే స్వామిని పొగడము అభినందించడము, స్తుతి అంటే స్తుతించడం. ఈ రకంగా మనం ఆ స్వామి యొక్క వైభవాన్ని చెప్పుకోవడానికి ఉపక్రమించుకుందాం. నామంలోనే చాలా సౌందర్యము, చాలా మంగళత్వము, సత్యత్వము ఉన్నటువంటిది.
అసలు శంకర భగవత్పాదుల వారు ఇలాంటి సౌందర్య లహరి, శివానంద లహరి, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని భాష్యాలు, ఇన్ని ప్రకరణ గ్రంథాలు అసలు ఎందుకు ఇచ్చినట్టండి? ఏమిటి అసలు వారు ఈ లోకం నుండి ఆశించిందేమిటి? ఈ లోకంలో ఉన్నటువంటి జీవులకు ఏమి ఇవ్వాలనుకున్నారు, ఏమి పొందించాలనుకున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మ, ఇంతమందిగా కనిపించిన, నానాత్వంగా భాషించిన ఏకత్వమైన ఆ పరబ్రహ్మ తత్వం ఒక్కటే. అయితే ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక, పాపం తెలియక ఇలా ఈ సంసార సాగరంలో స్వార్థంతో, సంకుచితత్వంతో, దుఃఖాలతో, కష్టాలతో, నష్టాలతో బాధపడుతూ ఉన్నారు. అందరికీ కావలసింది ఆనందమే, అందరికీ కావలసింది సంతోషమే, అందరికీ కావలసింది పరమానందమే. మరి ఆ పరమానందం కావాలి అంటే ఎవరి దగ్గర ఉంటుంది? పరమానంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు భగవంతుడొక్కడే. అదిగో అటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే, ప్రార్థన ద్వారా చిత్తశుద్ధి కలిగితే, ఆపై ఆ శివస్వరూపుడు ఎవరో కాదు, నేనే. తదేకో వశిష్ఠ శివ కేవలోహం అని ఒక స్తోత్రాన్ని కూడా ఇచ్చారండి ఆచార్య స్వామివారు. చివరికి శేషించి మిగిలేటటువంటిది ఏమిటి? అన్నింటినీ నా ఇతి, నా ఇతి, కాదు 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 అని తీసేస్తే మిగిలింది ఏమిటి అంటే కేవలం శివతత్వం. ఆ శివతత్వమే నేను, ఆ శివతత్వమే అందరూ అని గుర్తింపచేసి అందరినీ ఆనందం పొందడం కాదండి, ఆనంద స్వరూపులుగా మిగలడం అనేటటువంటిది వారి పరమ లక్ష్యం అండి. అటువంటి ఆ పరమ లక్ష్యంలో మనకి ఇవాళ శివానంద లహరి అనేటటువంటి దాన్ని ప్రసాదించారు. మనకి విద్యాసు శృతి రుత్కృష్టా రుద్రైకాదశిని శృతౌ తత్ర పంచాక్షరీ తస్యాం శివ ఇచ్చక్షరద్వయం అని అంటారండి. విద్యాసు విద్యలలో శబ్ద ప్రపంచానికి అంతటికీ తలమానికంగా ఉండేటటువంటిది ఏమిటి అంటే శివ శబ్దం. అటువంటి ఆ శివ శబ్దము మనకి ఇక్కడ శివానంద లహరిగా ప్రసాదించారండి. అటువంటి ఆ తత్వాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. దీనిలో ఈ శివ అనేటటువంటి 2 అక్షరాలు అది ఒక మంత్ర మాతృకాత్మకమైనటువంటి శబ్ద ప్రపంచంలో శృతి వేదంగా ఉత్తమోత్తమైనటువంటిది. అదే ఆ వేదంలో విశేషించి రుద్రాధ్యాయము అని చెప్పబడేటటువంటి దానిలో నమశివాయ శివ పంచాక్షరీ మంత్రం. దానిలో శివ అనేటటువంటిది ఒకదానిని మించి ఒకటి మహిమ కలిగినటువంటి మంగళకరమైనటువంటి శబ్దములు. అంచేత శివ శబ్దములో మొదటిదైనటువంటి షా అనేటటువంటి అక్షరాన్ని ఉచ్చారణ చేసినంత మాత్రంలోనే ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభవ సుఖం కలుగుతుంది అని మనకి శాస్త్రం చెబుతుందండి. అంతేకాదు ఇక్కడ మనకి రెండవది వా. కాళిదాస మహాకవి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని తన రఘువంశ కావ్యాన్ని వకారంతో ప్రారంభించారు. అంచేత ఇక్కడ మనకి షా అనేటటువంటిది అందున ఇకారం జోడించేసరికి శివతత్వము మంగళత్వము అయ్యింది. వా అనేటటువంటిది కూడా మంగళ శబ్దం అయ్యింది. అటువంటి ఈ 2 శబ్దాలను 2 అక్షరాలని కలిపితే అది ఏమయ్యిందండి? ఒక మంత్రం అయ్యిందండి. శివ శబ్దం బ్రహ్మవాచి. ఇక్కడ మరొక శృతిమాత చెబుతుంది, నిత్యము సత్యము అయినటువంటి బ్రహ్మాన్ని అన్వేషించేటటువంటి విధానంలో ఏమవుతుంది? నా ఇతి నా ఇతి, కనిపించేదంతా కాదు కాదు, ఇది సత్యం కాదు,
కనిపించడానికి కారణమైనటువంటిది ఏదో అది సత్యము అని దాన్ని నిరూపణ చెయ్యడం కోసం కాని దాన్నంతా నిరసిస్తూ కేవలం మిగిలేది ఏమిటది? బ్రహ్మము. ఆ బ్రహ్మతత్వాన్ని శివ అనేటటువంటి శబ్దంతో నిర్దేశించి అది మన అనుభవంలోకి వచ్చేసరికి అది ఏదో కాదు సుమా, అది నేనే అనేటటువంటి శివ కేవలోహం అని అంటూ నిర్వాణ షట్కంలో మనోబుద్ధహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమి న తేజో న వాయు చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం అని అంటూ శివోహం శివోహం చిదానందరూపుణ్ణి నేనే నేనే అనేటటువంటిది అందరికీ బోధించి ఇది అందరి స్వరూపం సుమ అని అంటూ ఆ మంత్ర అక్షరాలను స్తోత్రాలలో అష్టకాలుగా కూడా మనకి ప్రసాదించారండి. అంచేత శివశబ్దం బ్రహ్మవాచి. అంతేకాదు అచింత్యస్య అప్రమేయస్య నిష్కళస్య చిదాత్మనః సాధకానాం హితార్థాయ బ్రహ్మణః రూపకల్పన అని చెబుతుందండి శాస్త్రం. ఏమిటి అంటే ఊహలకు అందనటువంటిది, అప్రమేయము, ఇలా అలా అని చెప్పడానికి వీలు లేనటువంటిదండి. అంతేకాదు అవినాశి, కేవలం చిద్రూపమైనటువంటి ఆ పరబ్రహ్మ ఉపాసకుల యొక్క సౌలభ్యం కోసమని స్త్రీ పురుష ఆది రూపాలలో నిర్దిష్టమై ప్రబోధించబడింది. అంచేత సాక్షాత్ పరాత్పర పరబ్రహ్మ అంటే మనకి అర్థం కావడం కోసమని శివ శివా శివం అని 3 శబ్దాలుగా స్త్రీలింగ పుల్లింగ నపుంసక లింగములుగా కూడా మనకి ఇది ప్రసాదించారు. ఎందుకు ఇది అని అంటే సాధకుల యొక్క సౌలభ్యం కోసమే సుమ. అటువంటి ఈ శివ పద అనుబంధము ఆనందాన్ని మనకి ప్రసాదిస్తుంది. అందుచేత అటువంటి ఈ శివానందము ఏం చేస్తుంది అంటే శివధ్యానము వల్ల ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యాత ఎవరు? అది శివతత్వం. ధ్యేయము ఎవరు? శివత్వము. ఇక మధ్యలో ఉన్నటువంటి ధ్యానము కూడా శివత్వమే. అంచేత జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ముగ్గురు ఒకటే. అలానే ద్రష్ట, దర్శనము, దృశ్యము అనేటటువంటి త్రిపుటిలో ప్రారంభమై చివరికి అది నేనే అనేటటువంటి అనుభూతి ప్రసాదించడం కోసమని ఆచార్యస్వామి వారి యొక్క అద్భుత ప్రయోగము, ఆ శబ్దముల యొక్క ఆ పద సంపుటి అనిర్వచనీయమండి. అంచేత దీనిలో ప్రతి శ్లోకానికి వారు ఏం చేశారంటే లహరి. ఏమిటిది? శివ ఆనంద లహరి, శివానంద లహరి. ఇది ఒక తరంగం, ఇది ఒక కెరటం, ఇది ఒక వీచిక. ఏం చేస్తుందండి ఈ కెరటము, ఈ వీచిక అని అంటే ఒక ఆనందానుభవాన్ని, ఒక రసానందానుభవాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి ఈ స్తోత్రము మనందరినీ పవిత్రం చెయ్యుగాక అని ఆచార్యస్వామి వారు ప్రసాదించారు. అటువంటి దీన్ని మనం ప్రారంభించుకుందాము. ఈ బోధ వలన ఏమిటి అంటే లహరీం, లహరి అనేటటువంటిది అలా కెరటము అయితే అంత మాత్రమే కాక మంత్ర రూపంగా మనం ఆలోచన చేస్తే లహ్రీం అనేటటువంటి బీజముల యొక్క ఒక సమాహృత రూపమే లహరి. అటువంటి ఈ బోధల వలన కలిగినటువంటిది ఏమిటది? సంవిద్రూపమే శివానందము. స్వస్తి.